హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, యూజ్ అవుతుంది. నా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మనకైతే త్వరలో ధనత్రయోదశి రాబోతుంది కదండి. ధనత్రయోదశి రోజున, అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే చాలా మంచిది. అయితే మన బంగారం కొనడం అందరికీ వీలు కాదు కదండి. బంగారానికి బదులుగా ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మనకి ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి 2025 అక్టోబర్ 18 మధ్యాహ్నం 1:07 నుంచి 2025 అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:37 వరకు త్రయోదశి తిథి ఉంది. మనకి ధనత్రయోదశి వచ్చేసి అక్టోబర్ 18 శనివారం రోజున వచ్చింది. ఈ రోజున ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే చాలా మంచిది. అలానే యమదీపం పెట్టుకున్నా చాలా మంచిదండి. సాయంత్రం సమయంలో లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటాం. అలానే ధనత్రయోదశి రోజున కూడా లక్ష్మీ కుబేర పూజ చేయాలి. అక్షయ తృతీయ రోజున ఎలాంటి నియమాలను పాటిస్తామో ధనత్రయోదశి రోజు కూడా అలాంటి నియమాలనే పాటించాలి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటారు. అలానే ధనత్రయోదశి రోజున కూడా బంగారం కొని ఇంటికి తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉంటాం. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. చాలామంది ధనత్రయోదశి రోజున బంగారం కొనుక్కొని అమ్మవారి పూజలో పెట్టుకుంటారు. అయితే బంగారం కొనలేని వారు కూడా ఉంటారు కదండి. బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలానే ధనత్రయోదశి రోజున కూడా బంగారం కొంటే మనకంతా మంచి జరుగుతుంది. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటామని నమ్మి అక్షయ తృతీయ రోజున అలానే ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయడం కన్నా దాన ధర్మాలు చేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. కానీ ఎక్కువ మంది బంగారం కొంటుంటారు. కానీ అందరికీ బంగారం కొనడం వీలు కాదు. బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉన్నవారు అప్పు చేసి మాత్రం బంగారం కొనకూడదు. మన దగ్గర ఉన్న వాటితోనే బంగారం కొనాలి. ధనత్రయోదశి రోజున బంగారం కొనలేకపోతే వెండి వస్తువులైనా కొనుక్కోవచ్చు. చిన్న కాయిన్ అయినా కొనుక్కోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ అయినా కొనుక్కోవచ్చు, విగ్రహం అయినా కొనుక్కోవచ్చు. వెండి విగ్రహం అయినా కొనుక్కోవచ్చు, బంగారం విగ్రహం అయినా కొనుక్కోవచ్చు. లేదా నార్మల్ విగ్రహం అయినా కొనుక్కొని అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు. బంగారం, వెండి కొనుక్కోలేము అనుకునే వాళ్ళు బంగారానికి, వెండికి బదులుగా కొన్ని మంగళకరమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం, కరుణ, కటాక్ష మన మీద ఎప్పటికీ ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం. ధనత్రయోదశి రోజున బంగారానికి బదులుగా మంగళకరమైన వస్తువులు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోవాలి. మంగళకరమైన వస్తువుల్లో మొదటిది పసుపు కొమ్ములు. మన ఇంట్లో ఆల్రెడీ పసుపు కొమ్ములు ఉన్నప్పటికీ అమ్మవారి పూజలో పెట్టుకోవడానికి కొత్తగా పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి. అమ్మవారికి పసుపు కొమ్ములతో అష్టోత్తర పూజ చేసినా చాలా మంచిది. పసుపు కొమ్ముల మాల వేసినా చాలా చాలా మంచిది. అలానే పసుపు, కుంకుమ మన ఇంట్లో ఉన్నా సరే బయట నుంచి పసుపు కుంకుమ నిండుగా తెచ్చుకోవాలి. అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. మనం ఏం పెట్టుకున్నా సరే నిండుగా పెట్టుకోవాలి, వెలుతుగా పెట్టుకోకూడదు. అమ్మవారి దగ్గర మనం నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో ఉంటాం. అమ్మవారి పూజలో 1 రూపీ కాయిన్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. ఒక్క కాయిన్ పెట్టుకున్నా చాలా మంచిది. మనం డబ్బులకి లోటు లేకుండా ఉంటాం. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైనది ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని కూడా ప్రత్యేకంగా తప్పకుండా తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవాలి. ఆవు నెయ్యితో అమ్మవారికి అభిషేకం చేసినా చాలా మంచిది. లేదా అమ్మవారి దగ్గర దీపారాధన చేసినా చాలా మంచిది. తర్వాత ఆవు పాలు కూడా తెచ్చుకోవాలి. ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. ధనత్రయోదశి రోజున ఆవు పాలతో, ఆవు నెయ్యితో, అలానే పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే మంచిది. అమ్మవారి పూజలో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కల్లుప్పు అంటే లక్ష్మీదేవి కదండి. అందుగా మన ఇంట్లో ఉన్నా సరే కల్లుప్పుని తప్పకుండా తెచ్చుకోవాలి, రాళ్ళ ఉప్పుని. అలానే బెల్లం ఎంత తీయగా ఉంటుందో మన జీవితం కూడా అంతే తీయగా, అందంగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్నా సరే తప్పకుండా బెల్లాన్ని కూడా తెచ్చుకొని అమ్మవారి పూజలో
తప్పకుండా పెట్టుకోండి. బెల్లం పెట్టుకుంటే చాలా మంచిది. అలానే బెల్లం దీపం అమ్మవారి దగ్గర వెలిగించినా చాలా మంచిది. అలానే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు గోమతి చక్రాలు, గవ్వలు, చిట్టి గాజులు ఇవన్నీ తెచ్చుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ చిట్టి గాజులు ఉన్నా సరే 2 గవ్వలు, 2 గోమతి చక్రాలు, 2 చిట్టి గాజులు తెచ్చుకున్నా సరిపోతుంది. అయితే షాప్‌లో ఇవ్వరు కదండీ! అందుకని మీ దగ్గర లేని కలర్ తెచ్చుకోవచ్చు. పసుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, ఎరుపు రంగు కానీ గాజులు తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. మనకి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండడానికి అమ్మవారి పూజలో ధనత్రయోదశి రోజున తప్పకుండా బియ్యం, పప్పులు, పల్లీలు, నవధాన్యాలు తప్పకుండా తెచ్చుకొని పెట్టుకోవాలి. అమ్మవారి పూజలో తప్పకుండా ఒక బౌల్లో పల్లీలు, అలానే పప్పులు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, పెసరపప్పు, కందిపప్పు, గోధుమలు, పెసలు, వేరుశనగ పప్పు ఇలాంటివన్నీ తెచ్చుకోవాలి. అమ్మవారి పూజలో తప్పకుండా ధనత్రయోదశి రోజున బార్లీ గింజలు అయితే పెట్టుకోవాలి. బార్లీ గింజలు పెట్టుకుంటే బంగారం పెట్టుకున్నట్టే అండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క బౌల్స్లో కానీ, కుబేర కుండల్లో కానీ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా నిండుగా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ధనత్రయోదశి రోజున గోమాత విగ్రహం కానీ, గోమాత ఫోటో కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది. గోమాత విగ్రహం కానీ, ఫోటో కానీ కొని తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అలానే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ, లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ కానీ కొని తెచ్చుకోవచ్చు. వెండి కానీ, బంగారం కానీ, నార్మల్ కాయిన్ అయినా, నార్మల్ విగ్రహం అయినా కొని తెచ్చుకోవచ్చు. ధనత్రయోదశి రోజున గోమాతకు కూడా పూజ చేసుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు తప్పకుండా కలుగుతుంది. ధనత్రయోదశి రోజున తప్పకుండా వెండి, రాగి, ఇత్తడి, పాలరాతి లేదా నార్మల్గా ఉన్న గోమాత విగ్రహాన్నైనా కొని తెచ్చుకోవచ్చు. ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజలో గోమాత విగ్రహాన్ని పెట్టుకొని పూజ తప్పకుండా చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. గోమాతను పూజించడం వల్ల మనకి సిరి సంపదలు, అలానే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ, ఫోటో కానీ, కాయిన్ కానీ తప్పకుండా తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి. ధనత్రయోదశి రోజున బంగారం కొనలేకపోయినా బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది. ఇలాంటి మంగళకరమైన వస్తువులన్నీ తెచ్చి పూజలో పెట్టుకోవడం వలన. ధనత్రయోదశి రోజున ఈ విధంగా లక్ష్మీ కుబేరుల ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. లేదంటే కుబేర విగ్రహం కానీ, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ ఉంటే పెట్టుకోండి. నా దగ్గర అయితే లక్ష్మీ కుబేరులు కలిసి ఉన్న ఫోటో ఉందండి, అలా పెట్టుకున్నాను. విడిగా ఉన్న 2 ఫోటోలైనా పెట్టుకోవచ్చు. అమ్మవారి పూజలో తప్పకుండా కామాక్షి దీపాన్ని పెట్టుకోండి, కుబేర కొంచెం పెట్టుకోండి, అక్షయ పాత్ర కూడా పెట్టుకోండి. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజను ఈ విధంగా చేసుకున్నానండి. పూజలో తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకోండి. మనకేమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. కుబేర కొంచెం, అక్షయ పాత్ర మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. ధనత్రయోదశి రోజున బంగారం కొంటే చాలా మంచిది. ధనత్రయోదశి రోజున మనం బంగారం కొనకపోయినా నేను చెప్పిన మంగళకరమైన వస్తువులు, ఈ వీడియోలో చెప్పిన వస్తువులన్నీ తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంగళకరమైన వస్తువులన్నీ తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి. అలానే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలి. గోవిందనామాలు చదువుకున్నా చాలా మంచిది. అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకోవడం వల్ల మంగళకరమైన వస్తువులన్నీ పెట్టుకొని బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.